బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తుని పాప కేసు. ఆ కేసులో ప్రస్తుతానికి కుక్క మృతి చెందింది. అలాగే ఆ పాప ఇప్పటికీ కొంత అదృశ్యం అవ్వడం, అలాగే గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ వినియోగించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇప్పటికే గాలింపు చర్యల్లో స్టేట్కి సంబంధించిన డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే పోలీసులు సుమారు 250 మంది పోలీస్ బలగాలు అక్కడ ఉన్నాయి. పెంపుడు కుక్క మృతిపైన కూడా చాలా అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. కుక్క మృతితో పాటు పాప ఆచూకీపై ఒక్కసారిగా సందిగ్ధం ఏర్పడింది. కుక్క ఎట్టి పరిస్థితుల్లో పాప దగ్గరికి తీసుకెళ్తుంది అంటూ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బలగాలను కూడా పిలిపించారు. జీపీఎస్ ట్రాకర్ని కూడా దానికి అమర్చారు. ఆ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పాప దగ్గరికి కుక్క వెళుతుంది అనుకున్న సమయానికి దాని ఆరోగ్యం కొంచెం క్షీణించడం, అలాగే ఇవాళ కుక్కకు మరి పోస్ట్ మార్టం చేసిన తర్వాత కుక్క చనిపోయిందా, దాన్ని ఎవరైనా చంపేశారా, ఏంటి కారణాలు, ఏంటి కుక్క చనిపోవడానికి? కుక్కని ఏదైనా విష జంతువు కాటేసిందా, ఏదైనా పాములు కాటేయడం జరిగిందా? వీటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే ఆ కుక్కకి ఏం జరిగిందని తెలిసే అవకాశం ఉంటుంది. మరోపక్కన జంతువులు దాడి చేయడం వల్ల ఆ కుక్క మృతి చెందిందా? పోస్ట్ మార్టంలో సంచలనమైన నిజాలు బయటికి రాబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి దీనికి సంబంధించి జ్ఞానేశ్వరి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకున్న మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మాకున్న ఆశలన్నీ నిరాశలైపోయి మాకున్న ఆశ అంటే ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్ గారండి, నారా లోకేష్ గారండి. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా గట్టిగా జరిగింది. ఇంకాస్త ముందుకి తీసుకెళ్ళి ఇంకాస్త గట్టిగా విచారణ చేసి మా పాపను మాకు అప్పు చెప్తారని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను. మాకున్న ఆశలన్నీ నిరాశలైపోయి మాకున్న ఆశ అంటే ఏంటి ఇంకో డిపార్ట్మెంట్ ద్వారానే మాకు తెలియాలి సార్. ఇంకా మీరే ఏదో ఒకటి చేసి ఇంకా విచారణ పెంచి మా పాపని మాకు అప్పు చెప్తారని కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్ గారండి, నారా లోకేష్ గారండి. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా గట్టిగా జరిగింది. ఇంకాస్త ముందుకి తీసుకెళ్ళి ఇంకాస్త గట్టిగా విచారణ చేసి మా పాపను మాకు అప్పు చెప్తారని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను. మాకున్న ఆశలన్నీ నిరాశలైపోయి మాకున్న ఆశ అంటే ఏంటి ఇంకో డిపార్ట్మెంట్ ద్వారానే మాకు తెలియాలి సార్. ఇంకా మీరే ఏదో ఒకటి చేసి ఇంకా విచారణ పెంచి మా పాపని మాకు అప్పు చెప్తారని కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్. తల్లి భవానీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడారు. వేడుకుంటున్నాను, నేను ఇంకొంత బలగాలను పెంచండి, ఇప్పటిదాకా పోలీసులు చేసిన ప్రయత్నం సరిపోవట్లేదు, దానిపై దృష్టి పెట్టండి, మా పాపని తిరిగి ఇవ్వండి అంటూ తల్లి భవానీ వేడుకున్న మాటల్ని మనం విన్నాం. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన రాష్ట్రానికి సంబంధించి కాకుండా దేశానికి సంబంధించి అంటే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా దింపండి, వాటిని కూడా వినియోగించండి అంటూ ఆయన జిల్లాకి సంబంధించిన ఎస్పీతో, కాకినాడ ఎస్పీతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరిన్ని బలగాలు రంగంలోకి దించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. గాలింపు చర్యల కోసం కేంద్ర బలగాలను కూడా వినియోగించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. ఒక్కసారి మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే జూన్ 6న మొదట పాపతో పాటు కుక్క రెండు కనిపించకుండా పోయాయి. జూన్ 6న తల్లి భవానీ ఇంటి బయటే పాప ఆడుకుంటుంది అనుకుంటూ భవానీ అనుకుంది. లేక తండ్రితో పాటు అంటే గణేష్తో పాటు ఆమె పామ్ ఆయిల్ ఆ తోటలోనే ఉంది అనుకున్నారు. ఆ తోట 50 ఎకరాల తోట. 50 ఎకరాల తోటలో ఎక్కడైనా ఉండొచ్చు కదా.
పాప తండ్రితోనే ఉంది కదా అనుకుంది. కానీ సాయంత్రానికి తండ్రి ఒక్కడే వెనకకి తిరిగి వచ్చిన తర్వాత పాప మిస్ అయిందని అప్పుడు తల్లిదండ్రులకు అర్థమైంది. ఇద్దరు తల్లిదండ్రి హుటాహుటిన పోలీసులని ఆశ్రయించారు. కానీ వాళ్ళు గమనించిన ఇంకొక విషయం ఏంటంటే పాపతో పాటు ఆ కుక్క కూడా కనిపించకుండా పోయింది. 3 రోజుల తర్వాత కుక్క వెనకకి తిరిగి రావడం జరిగింది. జూన్ 8న కుక్క వెనకకి తిరిగి వచ్చిన తర్వాత అది కొంత వింతగా ప్రవర్తించింది. భవానీ చాలా క్లియర్గా చెప్తుంది. తల్లి ఏం చెప్తుంది అని అంటే కుక్క కొద్దిగా అగ్రెసివ్గా మారింది. అంటే ఇంత అగ్రెసివ్గా ఆ కుక్క కూడా దాని వయసు కూడా చాలా చిన్న వయసే, అదేం పెద్ద కుక్క కూడా కాదు, పెద్ద ఏజ్ కూడా కాదు. అది కొంత అగ్రెసివ్గా మారడం, కొంత విచిత్రంగా బిహేవ్ చేయడం ఇవన్నీ చేసింది. తల్లిని లాక్కొని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, పాపని చూపించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే బలగాలు అంటే పోలీస్ బలగాలు కావచ్చు అక్కడ చేరుకున్న ప్రజలని చూసి అది భయభ్రాంతులకు గురైంది. ఆ 50 ఎకరాల పామాయిల్ తోటలో ఆ ప్లాంటేషన్లో అంతకుముందు ఎప్పుడు అంతమంది మనుషుల్ని అది కుక్క ఎప్పుడు చూసలేదు కదా. ఒక్కసారిగా అంతమందిని చూసేసరికి షాక్కు గురయ్యి అది ఇమీడియట్గా మళ్ళీ అడవిలోకి పరుగులు తీసింది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న యువత కొంతమంది మళ్ళీ ఆ కుక్కని పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ కుక్కని పట్టుకున్న తర్వాత దానికి ఒక GPS ట్రాకర్ అమర్చి దాన్ని కొంత శాంతపరిచి దాని తర్వాత దాన్ని అడవిలోకి పంపిద్దాము, పాప విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. ఇంకో పక్కన ప్యారలల్గా ఇదంతా జరుగుతున్న సమయంలో డ్రోన్స్ని వాడారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న బావులు, అక్కడ ఉన్న కాలువలు, ప్రతి దాన్ని కూడా అక్కడున్న ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన DRF టీమ్స్ వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఎక్కడ ఎలాంటి ట్రేసెస్, ఎలాంటి పాపకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు. అంటే ఒకవేళ సరే వాస్తవానికి ఏదైనా క్రూర మృగాలు, జంతువులు ఏమైనా పాపను లాక్కెళ్ళిపోయినా ఏమైనా దానికి సంబంధించిన బట్టలు కానీ ఆనవాళ్ళు కానీ ఏమీ కనిపించలేదు. ఎస్, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్తో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇప్పటిదాకా మనం చూసాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? అండ్ ఆ కుక్క చనిపోవడాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కుక్కను ఎందుకు స్థానికంగా ఉన్న పోలీసులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు కాపాడలేకపోయారు అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఘటన, పాప ఏదైతే తునిలో ఆ చిన్నారి 2.5 ఏళ్ల జ్ఞానేశ్వర అదృశ్య ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. పాప ఎక్కడికి వెళ్ళింది, పాప ఆచూకీ దొరకకే ఇప్పటికే వారం రోజుల పైనే గడిచిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన కొన్ని రోజుల నుంచి కూడా SDRF పోలీసు బృందాలు కూడా మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టినా ఇంకా ఆచూకీ దొరకలేదు. కేవలం ఒకే ఒక కీలక ఆధారం, ఒకే పాప ఆచూకీ, పాప ఏమైంది, పాప ఎక్కడికి వెళ్ళిందని తెలిసిన ఒకే ఒక క్లూ కుక్క. ఆ కుక్క కూడా నిన్న చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుక్క చనిపోవడంతోనే ఉన్న ఒకే ఒక ఆశ కూడా మొత్తం అన్ని కూడా అడియాసలు అయిపోయాయి. అలాగే పాప ఆచూకీ లభిస్తుంది, పాప ఆచూకీ తెలుస్తుంది, జానేశ్వరి జాడ చూపిస్తుంది కుక్క అని కూడా అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలో పాప సంబంధించిన ఆకులు కూడా కుక్క చనిపోవడంతోనే ఆ పోలీసులు ఆ కుక్క ప్రధానంగా దాని జాడ తెలుపుతుందని కూడా భావించారు. కానీ అయితే జాడ తెల్లలేదు. ఈ నేపథ్యంలో కుక్క చనిపోవడంతో ఆ కుక్కకి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఆ పోస్ట్ మార్టం నిర్వహించి ఆ కుక్క ఏదైనా జంతువుల దాడిలో ప్రధానంగా గాయపడిందా, లేదంటే తను ఏదైతే పాపపై బెంగ పెట్టుకుని చనిపోయిందా, అది సరైన ఆహారం తీసుకోకుండా పోవడం వల్లే కుక్క చనిపోయిందా అనే పూర్తి విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల పైనుంచి కూడా మొత్తం సంచలనంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై అయితే ప్రస్తుతం అయితే స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే SDRF బృందాలు ఈ యొక్క ప్రాంతంలో కూడా పనిచేస్తున్న పరిస్థితులు అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే NDRF బృందాలు కూడా అనేక బృందాలు మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టాలని, మరొకసారి పాప ఆచూకీ కోసం అయితే సీరియస్ గా తీసుకోవాలని ఆ జిల్లా SP కూడా పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత ఆరా తీశారు. పాపకు